హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే గాంధీ యుగం గురించి చెప్పబోతున్నాను. చాలామంది స్టూడెంట్స్ స్వాతంత్రోద్యమ చరిత్ర గురించి చెప్పమన్నారు. అందులో భాగంగా నేను గాంధీ యుగం గురించి ఈరోజు చెప్పబోతున్నాను. అయితే చరిత్రకారుడు ఆర్సి దత్ అనే చరిత్రకారుడు మన స్వాతంత్రోద్యమ చరిత్రని 3 భాగాలుగా విభజించాడు. అందులో ఒకటి మితవాదుల యుగం, అతివాదుల యుగం, గాంధీ యుగం. అయితే జనరల్గా స్వాతంత్రోద్యమ చరిత్రని 1885 నుండి 1947 మధ్య కాలాన్ని స్వాతంత్రోద్యమ కాలంగా పరిగణించాం. అందులో ఈ 3 కాలాలుగా విభజించారనమాట. అయితే మితవాదుల కాలం అనేది 1885 నుండి 1905 వరకు, అలాగే అతివాదుల యుగం 1905 నుండి 1920 వరకు, అలాగే గాంధీ యుగం 1920 నుండి 1947 వరకు చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే గాంధీజీ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. అలాగే కేవలం సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ వారిని భయభ్రాంతులకి గురి చేశాడు. ఆయన చేతిలో ఏ మారణాయుధాలు ఉండేవి కాదు. చాలా సాధారణంగా, నిరాడంబరంగా ఉండేవాడు. మనకందరికీ తెలుసు ఆ విషయం. అయితే గాంధీజీ రాకముందు మన స్వాతంత్ర ఉద్యమం ఒకలాగుంటే, గాంధీజీ వచ్చిన తర్వాత మాత్రం స్వాతంత్ర ఉద్యమాలు ఒక మలుపు తిరిగి మైలురాయి వరకు చేరుకున్నాయి అన్నమాట. ఎందుకంటే గాంధీజీ వల్ల ఎన్నో 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 అద్భుతాలు జరిగి దేశ స్వాతంత్రానికి ప్రధాన కారణమయ్యారు. అసలు గాంధీజీ రాజకీయ ప్రవేశం చేయకముందు ఢిల్లీ, ముంబాయి, పూణే ఇలా పెద్ద పెద్ద నగరాలకే ఉద్యమాలు అనేవి పరిమితమయ్యాయి. కానీ గాంధీజీ వచ్చిన తర్వాత మాత్రం ప్రతి పల్లెకు, గ్రామాలకు వరకు ఈ యొక్క భారతదేశ ఉద్యమాలు అనేవి వెళ్ళేటట్లు కృషి చేశారనమాట. ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర ఉద్యమ పోరాటాన్ని నింపగలడానికి ప్రథమ కారణం గాంధీజీ గారు అయ్యారు. అలాగే ఈయన వల్ల ఐఎన్సీలో కానీ చాలామంది ఆడవారికి ప్రోత్సహించడం జరిగింది. సరోజినీ నాయుడు అని, దుర్గాబాయి దేశ్ముఖ్ అని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవ లక్ష్మీబాయి అమ్మని, ఇంకా ఖమ్మంపాటి మాణిక్యమ్మ, వీళ్ళందరూ గాంధీజీ యొక్క ఉపదేశాలతో, గాంధీజీ యొక్క మాటలతో చాలా నచ్చి ఐఎన్సీలో చేరడం జరిగింది. అలాగే ఆడవారిని కూడా ఎంతోమందిని స్వాతంత్రోద్యమంలో పోరాటంలో పాల్గొనేటట్టు చేయడం జరిగింది. సో అందుకే గాంధీజీ అనేవారు మన యొక్క స్వాతంత్రోద్యమ చరిత్రలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశారనమాట. అయితే గాంధీజీ 1869 సంవత్సరంలో గుజరాత్లోని పోరుబందర్లో జన్మించారు. 1869 సంవత్సరం అక్టోబర్ 2 గుజరాత్లోని పోరుబందర్లో జన్మించారు. ఈయన తల్లి పుతిలీబాయి, తండ్రి కరమ్చంద్. ఈయనకి చాలా చిన్న వయసులోనే పెళ్లి చేయడం జరిగింది. సుమారు 13 సంవత్సరాలకే గాంధీజీకి పెళ్ళైంది. 7 సంవత్సరాలు కస్తూర్బా గాంధీ అనే యువతతో పెళ్లి చేయడం జరిగిందనమాట. అయితే గాంధీజీ లా మీద ఇష్టంతో 1889లో ఇంగ్లాండ్ వెళ్ళి లా చదవడానికి వెళ్తాడనమాట. మళ్ళీ 1891లో ఇండియాకి రిటర్న్ అవుతారు. మళ్ళీ 1893లో ఒక దాదా అబ్దుల్లా అనే ఒక సంస్థకు కేసుకి వాదించడానికి దక్షిణాఫ్రికా మన గాంధీజీ వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? 1893లో దక్షిణాఫ్రికా వెళ్తారు. ఈ యొక్క ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకోలే. గాంధీజీ పుట్టిన డేట్ కంటే ఆయన ఇంగ్లాండ్ ఎప్పుడు వెళ్ళారు, ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చారు, దక్షిణాఫ్రికా ఎప్పుడు వెళ్ళారు, దక్షిణాఫ్రికా నుంచి ఎప్పుడు వచ్చారు, ఇలాంటివి
ఇయర్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లాండ్ వెళ్ళింది ఎప్పుడంటే 1888లో లా చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు. 1888. మళ్ళీ 1891లో ఇండియాకి తిరిగి రావడం జరిగింది. మళ్ళీ 1893లో దాదా అబ్దుల్లా అనే ఒక సంస్థ యొక్క కేసును విచారించడం కోసం, ఆ యొక్క కేసుని వాదించడం కోసం 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళడం జరిగింది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మహాత్మా యొక్క బిరుదులు కానీ చూసుకుంటే, మహాత్మా గాంధీ యొక్క బిరుదులు చూసుకుంటే అతనికి మహాత్మా, అలాగే జాతిపిత, అలాగే బాపూజీ, అలాగే కైజర్-ఇ హింద్, అలాగే అర్ధనగ్న ఫకీర్. ఏంటి? మహాత్మా, జాతిపిత, బాపూజీ, కైజర్-ఇ-హింద్, అర్ధనగ్న ఫకీర్. ఈ యొక్క మహాత్మా గాంధీ యొక్క బిరుదులు అన్నమాట. అయితే ఈ బిరుదులు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ బిరుదులు గాంధీజీకి ఎవరు ఇచ్చారనేది ఇంపార్టెంట్. చక్కగా రాసుకోండి. గాంధీజీకి మహాత్మా అనే బిరుదు నేతాజీ ఇచ్చారనమాట. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు. అలాగే జాతిపిత అనే గురువు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు. బాపూజీ అనే బిరుదు జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గాంధీజీకి ఆంగ్లేయులు ఇచ్చిన బిరుదు ఏంటంటే కైజర్-ఇ-హింద్. ఏంటి? ఆంగ్లేయులు ఇచ్చిన బిరుదు కైజర్-ఇ-హింద్. ఈయనకి విన్స్టన్ చర్చిల్ అనే ఒక ఆంగ్లేయుడు అర్ధనగ్న ఫకీర్గా అభివర్ణించాడు అనమాట. ఎందుకంటే ఇతను ఒంటి మీద ఎటువంటి గొప్ప డ్రెస్సులు ఉండవు కాబట్టి సింపుల్గా సాధారణంగా ఒక పంచికట్టుతో ఉంటారని ఇతన్ని అర్ధనగ్న ఫకీర్గా అభివర్ణించారనమాట. ఓకేనా? అలాగే ఈయన రచించిన కొన్ని గ్రంథాలు మనం తెలుసుకోవాలి. అవి ఏంటంటే ఫస్ట్ది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనమాట. ఈయన స్వీయ చరిత్ర అంటే ఆటోబయోగ్రఫీ అనమాట. ఈయన స్వీయ చరిత్ర రాసుకున్నాడు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనమాట. అలాగే ఇంకా హిందూ స్వరాజ్ అని, సత్యాగ్రహ అనే గ్రంథాలు కూడా ఈయన రాశారు. అలాగే ఈయన నడిపిన పత్రికలు కూడా మనం తెలుసుకోవాలి. ఈయన నడిపిన పత్రికలు ఏంటంటే యంగ్ ఇండియా, అలాగే నవజీవన్, హరిజన్, ఇండియన్ ఒపీనియన్. అర్థమైందా? అయితే యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్ అనేవి ఇండియాలో ఈయన నడిపారు. కానీ దక్షిణాఫ్రికాలో నడిపిన పత్రిక ఏంటంటే ఇండియన్ ఒపీనియన్ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ నడిపిన పత్రిక ఏంటంటే ఇండియన్ ఒపీనియన్. ఫస్ట్ నుంచి మనం చేసుకుందాం. గాంధీజీ ఎక్కడ పుట్టారు, అలాగే గాంధీజీ బిరుదులేంటి, గాంధీజీ నడిపిన పత్రికలేంటి, గాంధీజీ రాసిన గ్రంథాలేంటి, ఇవి మనం తెలుసుకున్నాం. గాంధీజీ ఇంగ్లాండు లా చదవడానికి ఎప్పుడు వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వచ్చాడు, అలాగే మళ్ళీ దక్షిణాఫ్రికా ఎప్పుడు వెళ్ళాడు అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. అయితే గాంధీజీని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గాంధీజీని ప్రభావితం చేసిన వారిలో గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే అనమాట. ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఈయన ఆధ్యాత్మిక గురువు ఎవరంటే టాల్స్టాయ్. ఎవరు? టాల్స్టాయ్. ఆధ్యాత్మిక గురువు వేరు, రాజకీయ గురువు వేరు. ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే కాన్షియస్ కీపర్గా సి రాజగోపాలాచారిని కూడా మనం పిలుస్తామన్నమాట. గాంధీజీ యొక్క కాన్షియస్ కీపర్ ఎవరంటే సి రాజగోపాలాచారి. అయితే ఈయన్ని ప్రభావితం చేసిన గురువులు మనం వ్యక్తులు తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు గాంధీజీకి ప్రభావితం చేసిన పుస్తకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పుస్తకాలు ఏంటంటే రస్కిన్ బాండ్ రాసిన అన్ టు ద లాస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్లో అడిగాడు. అన్ టు ద లాస్ట్ అనే పుస్తకం ఎవరు రాశారు అనేది అడుగుతాడు. అలాగే ఎక్కువగా ప్రభావితం చేసిన పుస్తకం అడుగుతాడు. తర్వాత కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే టాల్స్టాయ్ పుస్తకం కూడా గాంధీజీని చాలా ప్రభావితం చేసిందనమాట. ఏంటి? కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం కూడా గాంధీజీని చాలా ప్రభావితం చేసింది. అయితే
ఇప్పుడు ఈ యొక్క టాల్స్టాయ్ అనే బుక్ని సర్వోదయం పేరుతో గాంధీజీ అనువదించారనమాట. ఇది కూడా కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం గురువుల గురించి తెలుసుకున్నాం, తన బిరుదుల గురించి తెలుసుకున్నాం, అలాగే ప్రభావితం చేసిన పుస్తకాలు, ఆయన నడిపిన పత్రికలు, ఆయన రాసిన గ్రంథాలు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలైన గాంధీజీ చేసిన ఉద్యమాల గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఈయన దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు ఈయన ట్రైన్ నుంచి తోసివేయడం జరుగుతుంది. అంటే ఈ అవమానించి నల్ల జాతీయుడిగా అవమానించి పరిగణించి ఆంగ్లేయులు ట్రైన్ నుంచి తోసివేయడం జరుగుతుంది. అయితే ఆ తోసివేయబడిన రైల్వే స్టేషన్ ఏంటంటే స్టాండర్డ్ టక్. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. అలాగే దక్షిణాఫ్రికాలో ఈయన 2 రకాలైన సత్యాగ్రహాలు చేశారు. అలాగే దక్షిణాఫ్రికాలో ఈయన ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక కూడా నడిపారు. అర్థమైందా? అయితే ఈయన 2 రకాలుగా సత్యాగ్రహాలు ఏం చేశారంటే, మొదటి దశ, రెండవ దశగా ఈయన సత్యాగ్రహాలు చేశారు. మొదటి దశ 1906లో జరిగితే రెండవ దశ సత్యాగ్రహం 1913లో జరిగిందనమాట. ఈ మొదటి దశ సత్యాగ్రహం 1906లో ఎందుకు చేశారంటే, బ్రిటిష్ వారి రిజిస్ట్రేషన్ చట్టంకు వ్యతిరేకంగా చేశారు. బ్రిటిష్ వారు చట్టంకు వ్యతిరేకంగా చేశారు. ఎందుకంటే నల్ల జాతీయుల్ని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయడానికి గాంధీజీ అక్కడ ఈ సత్యాగ్రహం అనేది నిరాకరించడానికి సత్యాగ్రహం చేశారన్నమాట. అలాగే రెండో దశ ఎందుకంటే 1913లో రెండో దశ సత్యాగ్రహం ఎందుకు చేశారంటే, క్రిస్టియనేతర వివాహాలు ఆంగ్లేయులు అడ్డుకున్నారనమాట. అంటే ఎవరైతే క్రిస్టియన్స్ కారో వాళ్ళు వివాహాలు చేసుకోకూడదని ఒక చట్టం తీసుకొచ్చారు. దానికి అలాగే ఎవరైతే నల్ల జాతీయులు ఇంగ్లాండ్ వస్తారో వాళ్ళు 3 పౌండ్ల ఫైన్ని కట్టాలని అదొక చట్టం చేశారు. కావున ఈ యొక్క చట్టాలకి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో రెండో దశ సత్యాగ్రహం చేశారు 1913లో. మొదటి దశ ఎప్పుడు జరిగింది? 1906లో. ఎందుకు జరిగింది? బ్రిటిష్ వారి చట్టం చేశారు. దేని మీద చేశారంటే, బలవంతంగా నల్ల జాతీయుల్ని రిజిస్ట్రేషన్ చేయడం కోసం దాన్ని ఎదిరించడానికి 1906లో మొదటి దశ చేశారు. రెండో దశ క్రిస్టియనేతర వివాహాలు రద్దు చేసినందుకు, అలాగే ఎవరైనా వాళ్ళ దేశానికి వెళ్ళారంటే 3 పౌండ్ల డబ్బును శిస్తుగా కట్టాలి లేదా ఫైన్గా కట్టాలని వాళ్ళు ఈ చట్టం తీసుకొచ్చారు. దానికి రెండో దశ సత్యాగ్రహం చేశారనమాట దక్షిణాఫ్రికాలో. ఇది ఆయన యొక్క దక్షిణాఫ్రికాలో చేసినటువంటి ముఖ్యమైన ఉద్యమాలు, అలాగే నడిపిన పత్రికలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అనమాట. అయితే 1913లో మొదటిసారిగా ఆయన దక్షిణాఫ్రికాలో అరెస్ట్ అవుతారు. ఎందుకు? ఈ యొక్క ఉద్యమాలు చేశారని. మళ్ళీ అదే సంవత్సరంలో ఈయన్ని విడిపిస్తారు. అయితే ఈయన రాజకీయ గురువు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే అని మనం చెప్పుకుందాం. అయితే ఈ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు గాంధీజీ 1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన ఇండియాకి రావడం జరుగుతుంది. ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి ఇండియా ఎప్పుడు వచ్చారు, ఎవరు పిలిస్తే వచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. జనవరి 9న మనం ప్రవాస భారతీయ దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 బిట్లు అనమాట. ఎవరు పిలిస్తే వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఆ వచ్చిన రోజుని మనం ఏం జరుపుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అయితే 1915లోనే ఈయన సబర్మతి ఆశ్రయాన్ని నిర్మిస్తారనమాట. ఎందుకంటే ఈయన ఉద్యమాలు చేసుకోవడానికి, అలాగే ఈయనకంటూ ఒక స్వాతంత్రోద్యమ చరిత్రకి ఒక నడపడానికి, ఇవన్నీ మీటింగ్లు పెట్టడానికి ఒక సబర్మతి ఆశ్రమం నిర్మించుకుంటాడు. అయితే ఈయన భారతదేశంలో మొట్టమొదటిగా చేసిన ఉద్యమాలు అనమాట 3 చాలా అతి ముఖ్యమైనవి అనమాట. ఒకటి
చంపారన్ ఉద్యమం, అలాగే ఖేడా ఉద్యమం, ఇంకొకటి అహ్మదాబాద్ నూలు మిల్లు ఉద్యమం అనమాట. ఈ 3 ఉద్యమాలు మన భారతదేశంలో చాలా మైలురాయిగా నిలిచిపోయాయి అనమాట. ఎందుకంటే గాంధీజీ సాధించిన మొదటి విజయాలు ఈ 3 ఉద్యమాలు. అలాగే చాలామందిని మన యొక్క స్వాతంత్రం వైపుని నడిపించడానికి ఈ 3 ఉద్యమాలు కారణమయ్యాయి. అయితే చంపారన్ ఉద్యమం అనేది 1917లో జరిగింది. ఈ చంపారన్ ఉద్యమం 1917లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే బీహార్లో చంపారన్ అనే ఒక ప్లేస్లో జరిగింది. అయితే ఈ చంపారన్ ఉద్యమం ఎందుకంటే తీన్ కతియా విధానానికి వ్యతిరేకంగా, అలాగే బ్రిటిష్ వారు నల్ల మందును పండించడానికి ఫోర్స్ చేస్తారు. ఈ యొక్క దాన్ని అడ్డుకోవడానికి అక్కడ చంపారన్ ఉద్యమం అనేది సత్యాగ్రహం స్టార్ట్ చేస్తారు. ఎవరు? గాంధీజీ. ఇప్పుడు 1917 సంవత్సరంలో. అయితే చంపారన్ ఉద్యమం ఫస్టుగా అక్కడ నడిపింది ఎవరంటే రాజ్ కుమార్ శుక్లా. ఎవరు? రాజ్ కుమార్ శుక్లా. ఈ యొక్క పేరు గుర్తుంచుకోవాలన్నమాట. రాజ్ కుమార్ శుక్లా ఫస్ట్ ప్రారంభించాడు. ఆ ఉద్యమం ప్రారంభించిన తర్వాత అది ఒక మలుపు తిరగలేదన్నమాట. అయితే రాజ్ కుమార్ శుక్లా అనే వ్యక్తి మళ్ళీ గాంధీజీని పిలిచి ఈ యొక్క సమస్యను వివరించడం జరిగింది. అప్పుడు చంపారన్ సత్యాగ్రహం చేశారనమాట. ఎవరో గాంధీజీ. అప్పుడు వాళ్ళ యొక్క అందులో విజయం సాధించి ఫస్ట్ సత్యాగ్రహం అని చెప్పవచ్చు అనమాట. గాంధీజీ భారతదేశంలో చేసిన మొదటి ఉద్యమం ఏదన్నా చంపారన్ ఉద్యమం. ఇది ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో జరిగినది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఖేడా ఉద్యమం అనేది 1918లో జరిగింది. ఇది గుజరాత్లో ఖేడా అనే ఒక ప్రాంతానికి అది కరువు ప్రాంతం అయినప్పటికీ బ్రిటిష్ వారు దాన్ని లెక్క చేయలేదన్నమాట. శిస్తు వసూలు చేస్తూనే ఉన్నారన్నమాట. దానికి కారణంగా ప్రజలకి, రైతులకి అండగా ఉండడానికి గాంధీజీ ఖేడా ఉద్యమం ప్రారంభించారు. ఇది కూడా సక్సెస్ అయింది. రెండోది అనమాట. మూడోది ఇంక చూసుకుంటే అహ్మదాబాదు నూలు కార్మికుల కొరకు ఈయన సత్యాగ్రహం చేశారు. ఇప్పుడు 1918లోనే. ఈ 3 ఉద్యమాలు కూడా చాలా సక్సెస్ అయ్యాయి, విజయవంతంగా అయ్యాయి. అప్పుడు గాంధీజీ యొక్క పేరు భారతదేశంలో ప్రతి నలుమూలలో కూడా చాలా మారుమ్రోగిపోయిందనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ వారి యొక్క చేతుల నుండి ఈ యొక్క ఉద్యమాల ద్వారా విజయం సాధించడం అంటే ఆషామాషి విషయం కాదు ఆ రోజుల్లో. అలాంటిది మహాత్మా గాంధీ అనే వ్యక్తి వల్ల బ్రిటిష్ వారిని ఓడించడం అంటే ప్రతి ఒక్కరిలో ఒక స్వాతంత్రోద్యమ పోరాటం బాగా పెరిగిందనమాట. నెక్స్ట్ వన్, వీళ్ళని ఇలానే వదిలేస్తే వాళ్ళు స్వాతంత్రోద్యమంకి ఎంతకైనా తెగిస్తారని బ్రిటిష్ వారు అప్పుడు ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్నే రౌలత్ చట్టం అంటాం అనమాట. ఇప్పుడు 1919లో రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ యొక్క రౌలత్ చట్టం ఏంటంటే ఎవరి మీదైనా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. ఇంకేంటంటే అకారణంగా ఎన్ని రోజులైనా జైల్లో వేయొచ్చు అనమాట. ఏంటి రౌలత్ చట్టం ఎప్పుడు వచ్చింది? 1919లో వచ్చింది. దీని యొక్క మెయిన్ యొక్క ఉద్దేశం అంటే ఎవరి మీద కూడా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన వారికి ఎన్ని రోజులైనా జైల్లో పెట్టవచ్చు. న్యాయస్థానంలో వాళ్ళని న్యాయస్థానం ముందు ఉంచకుండా ఎన్ని రోజులైనా జైల్లో ఉండొచ్చు. అయితే దీన్ని మహాత్మా గాంధీ గారు తీవ్రంగా ఖండించారు, ఈ రౌలత్ చట్టాన్ని. దీన్ని రాక్షస చట్టంగా అభివర్ణించారు. అలాగే నల్ల చట్టంగా కూడా దీన్ని అభివర్ణించారనమాట. ఈ రౌలత్ చట్టాన్ని గాంధీజీ ఏ చట్టంగా నల్ల చట్టంగా, రాక్షస చట్టంగా గాంధీజీ ఏ చట్టాన్ని అభివర్ణించారు అనేది బిట్టుగా వస్తుందనమాట. దేన్ని అభివర్ణించారంటే రౌలత్ చట్టం కింద 4-5 చట్టాలు ఇచ్చి మనకి ఈ యొక్క బిట్టు అడగడం అనేది చాలాసార్లు జరిగింది. సో రౌలత్ చట్టాన్ని నల్ల చట్టంగా, రాక్షస చట్టంగా గాంధీజీ అభివర్ణించారు. అయితే దీనికి కారణంగా ఈ నల్ల చట్టాన్ని, రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మన యొక్క భారతీయులు
డాక్టర్ సత్యపాల్ అలాగే నైపుద్దీన్ కిచ్లూని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో చాలామంది ఒక మీటింగ్ జరిపారు. ఎక్కడ జరిపారంటే జలియన్వాలా బాగ్ అనే పంజాబ్లో అమృత్సర్లో జలియన్ బాగ్ అనే ప్రాంతంలో వీళ్ళ యొక్క అరెస్ట్ని ఎలా వీళ్ళని విడిపించాలని మీటింగ్ పెట్టుకున్నారు అందరూ మన భారతీయులు. అయితే ఈ మీటింగు హన్స్రాజ్ అనే వ్యక్తి ముందుండి చూసుకున్నాడు. దీన్నే మనం చాలా తెలుసుకున్నాం జలియన్వాలా బాగ్ దురంతం అని. అది ఇప్పుడే జరిగిందనమాట. ఇప్పుడు 1919లోనే జరిగింది. ఎవరిని అరెస్ట్ చేసినందుకు వీళ్ళు ముగ్గురు అరెస్ట్ చేశారు. ఎవరెవరిని? సత్యపాల్ని, డాక్టర్ సత్యపాల్ని, నైపుద్దీన్ కిచ్లూని అరెస్ట్ చేయడం ద్వారా వీళ్ళు జలియన్వాలా బాగ్లో హన్స్రాజ్ నేతృత్వంలో మీటింగ్ పెడతారనమాట. వాళ్ళని ఎలా అయినా విడిపించాలని. చాలా వేల మంది ఆ యొక్క మీటింగ్కి అటెండ్ అవుతారు. ఇక్కడ మీకు సిచ్యువేషన్ అర్థమవుతుందా? గాంధీజీ ఉద్యమాలు చేయడం వల్ల భారతీయుల్లో స్వాతంత్ర పోరాటం పెరిగి వాళ్ళ స్వాతంత్రం ఎక్కడ వచ్చేస్తుందని బ్రిటిష్ వారు జడిసిపోయి ఒక రౌలత్ చట్టం అనేది తీసుకొచ్చారు. ఆ రౌలత్ చట్టం అనేది ఏంటి? భారతదేశంలో ఎవరు ఉద్యమాలు చేయకూడదు, ఎవరి మీదైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా ఉండవచ్చు అనే చట్టం తీసుకొచ్చారు. ఎందుకు? మనము మహాత్మా గాంధీ నేతృత్వంలో ముందుకు వెళ్ళిపోతున్నాం, వాళ్ళకి భయం పట్టుకుంది. అందుకు రౌలత్ చట్టాన్ని తెచ్చారు వాళ్ళు. ఆ రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మన వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఈ డాక్టర్ సత్యపాల్ని అలాగే నైపుద్దీన్ కిచ్లూని అరెస్ట్ చేశారు. వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళని విడిపించడానికి జలియన్వాలా బాగ్లో అందరూ మీటింగ్ పెట్టుకోవడానికి హన్స్రాజ్ నేతృత్వంలో మీటింగ్ పెడతారు. ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క జలియన్వాలా సమావేశంలో జనరల్ ఓ డయ్యర్ అనే గవర్నరు అప్పుడు ఉండేవాడు. అతని యొక్క ఆజ్ఞల మేరకు చాలామందిని చంపివేయడం జరుగుతుంది. దీన్నే మనం చరిత్రలో జలియన్వాలా బాగ్ దురంతం అని మనం నేర్చుకున్నాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1919లోనే జరిగింది. అందులో చాలామందిని చంపేశారు. 1000 మందికి పైగా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఎందుకంటే చుట్టూ రక్షణ గోడలు ఉండి దానికి ఒకే ద్వారం ఉండడం వల్ల అందరూ అందులో కుక్కిపోయారనమాట. ఎటువైపు వెళ్ళలేకపోయారు. ఆ తొక్కిసలాట్లో కొంతమంది చనిపోయారు. అలాగే వాళ్ళ యొక్క తోటాలకి చాలామంది బలైపోయి 1000-1200 వరకు చనిపోయారనమాట. అయితే ఈ జలియన్వాలా బాగ్ దురంతం 1919లో జరిగిన తర్వాత అదే సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు తెలుసు కదా, అతను సర్ లేదా నైట్ వుడ్ అనే బిరుదులను బ్రిటిష్ వారికి మళ్ళీ తిరిగి ఇచ్చేసాడనమాట. ఏ బ్రిటిష్ వారైతే సర్ అనే నైట్ వుడ్ తనకిచ్చారో మళ్ళీ అదే బిరుదులను ఆయన బ్రిటిష్ వారికి ఈ యొక్క మరణకాండ తర్వాత వాళ్ళకి ఆ బిరుదులు తిరిగి ఇచ్చేసాడనమాట. అయితే ఈ యొక్క లోటుపాట్లను వెలికి తీయడానికి బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ అనేది తీసుకొచ్చారు అదే సంవత్సరంలో. అర్థమైందా? సో ఈ హంటర్ కమిషన్ ఏం చెప్పిందంటే 400 మంది చనిపోయారు, 1000 మంది వరకు గాయాలు అయ్యారనేది చెప్పింది అనమాట. అయితే మన భారతీయులు ఇన్ఫర్మేషన్ ప్రకారం 12,000 మంది చనిపోయారు, 1200 మంది చనిపోయారు, అలాగే 400కు పైగా గాయపడ్డారు అనేది మన వాళ్ళు తెలుసుకున్నారు. దీంతో మళ్ళీ స్వాతంత్రోద్యమ పోరాటం ఇంకా డబుల్ అయిపోయిందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఆ యొక్క పోరాట పటిమ ఇంకా ఎక్కువైంది. మళ్ళీ గాంధీజీ గారు ఏం చేశారంటే 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారనమాట. అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటారు. అంటే ఏంటంటే మన భారతీయులు ఏ సంస్థల్లో అయితే పనిచేస్తున్నారో బ్రిటిష్ వారికి అనుగుణంగా ఆ యొక్క సంస్థలకి వెళ్ళకూడదు అనేది ఈయన పిలుపునిచ్చారనమాట. అంటే ఇంక ఏ ఆఫీసులకి ఎవరు వెళ్లకుండా మన భారతీయులు పిలుపునిచ్చారు.
అంటే ప్రతి ఒక్క ఆఫీసులో 90% వరకు 80% వరకు మన భారతీయులే ఉన్నారు. అయితే ఈయన పిలుపునివ్వడం వల్ల చాలామంది ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారి యొక్క రాకపోకలు, అలాగే వాళ్ళ యొక్క రోజు వారి డ్యూటీకి చాలా ఆటంకం వచ్చింది. ఎందుకంటే ఎవరూ వెళ్ళలేరు వాళ్ళు కాదు. దీనికి చాలా సపోర్టు దేశం మొత్తం నుంచి వచ్చింది. దీనికి సహాయ నిరాకరణ ఉద్యమం గురించి. అయితే ఇక్కడ చిన్న తప్పు జరిగింది. ఏం జరిగిందంటే, ఈ ఉద్యమం అలాగ జరుగుతుండగా 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేశారు. అలాగే 1922 సంవత్సరం వచ్చేసరికి వీళ్ళు భారతీయులు ఏం చేశారంటే, ఒక చౌరా చౌరీ ఇన్సిడెంట్ అనే మనం తెలుసుకుని ఉంటాం. ఆ చౌరా చౌరీ అనే ప్లేస్లో పోలీసుల్ని నిప్పు పెట్టి చంపేస్తారనమాట ఈ ఉద్యమంలో భాగంగా. అప్పుడు గాంధీజీ గారికి చాలా కోపం వస్తుంది. ఎందుకు, నేను సత్యం అహింస మార్గాలతో నేను ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను, మళ్ళీ అహింస కాకుండా హింసనే మీరు ఎంచుకున్నారు, మళ్ళీ రక్తపాతం మళ్ళీ మీరు మొదలుపెట్టారని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఆపేస్తాడు. ఎప్పుడు ఆపేస్తాడంటే 1923 సంవత్సరంలో ఆపేస్తాడనమాట. ఈ యొక్క డేట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ ఇయర్లో జరిగాయని. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఆ తర్వాత గాంధీజీ ఉద్యమాలు చేయడం కొంత బ్రేక్ ఇస్తాడనమాట. ఆ ఉద్యమాలు చేయడం బ్రేక్ ఇచ్చి మధ్యలో ఈ భగత్ సింగ్, తర్వాత లాలా లజపత్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ హిందూ ఫౌజ్ని ఏర్పాటు చేసి ఉద్యమాలు నడుపుతుంటారనమాట. అయితే మళ్ళీ 1930లో ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ చేస్తారు. ఎవరు? మహాత్మా గాంధీ. ఎందుకు స్టార్ట్ చేస్తారంటే, 1982 సాల్ట్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఉప్పు తయారు చేయకూడదు, అలాగే అమ్మకూడదు అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. అది ఏ యాక్టు? 1982 సాల్ట్ యాక్ట్. ఇదే గుర్తుపెట్టుకోవాలన్నమాట. దానికి వ్యతిరేకిస్తూ గాంధీజీ మళ్ళీ సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. అయితే ఈసారి సత్యాగ్రహం ఈయన చేతుల మీదుగానే స్టార్ట్ చేశారు. ఎలా అంటే, అప్పుడు పిలుపునిచ్చేవారు దేనికైనా. ఇప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చారు, కానీ దగ్గరుండి చేయించలేకపోయాడు. కానీ మళ్ళీ అదే తప్పు చేయకుండా గాంధీజీ ఏం చేశాడంటే, గాంధీజీతో పాటు అందరినీ తీసుకువెళ్ళి సత్యాగ్రహం చేయించాడు అనమాట. ఇది ఒక మైలురాయి. మళ్ళీ అంటే తన యొక్క పోరాట ప్రతిభని రకరకాలుగా గాంధీజీ మన దేశానికి పరిచయం చేశారనమాట. అందుకే అతను చాలా మైలురాయిగా నిలిచారు స్వాతంత్రోద్యమంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలుపునివ్వడం జరిగింది, అలాగే వెళ్ళి పాల్గొనడం జరిగింది. కానీ దగ్గరుండి నడపడం అనేది సత్యాగ్రహంతోనే జరిగింది, ఉప్పు సత్యాగ్రహంతోనే. ఎందుకు? మళ్ళీ నా మాట వినకుండా వీళ్ళు రక్తపాతమే హింసకే దారితీస్తారని ఈయన దగ్గరుండి నడిపించడం జరిగి సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు నడకన వెళ్తారనమాట. దాన్నే ఉప్పు సత్యాగ్రహం లేదా దండి మార్చ్ అని అంటారనమాట. ఓకేనా? ఇది ఎప్పుడు జరిగిందంటే 1930 నుండి మార్చి 12 నుండి ఏప్రిల్ 6, 1930 వరకు సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు ఈ యొక్క కాలినడకన వెళ్ళారు గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి. సో ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే, గాంధీజీ యొక్క ఉద్యమ స్టైల్ని కొంచెం మార్చాడనమాట. అందరినీ పిలుపునివ్వడం కాకుండా దేశమంతటా ఈయన దగ్గరుండి తీసుకువెళ్ళగలిగాడు అనమాట. ఎన్నో వేల మంది ప్రజలు ఆ యొక్క సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అయితే ఇది ఎన్ని కిలోమీటర్లు అంటే, సుమారుగా సబర్మతి ఆశ్రమం నుండి దండి అనేది 384 కిలోమీటర్లు అనమాట సుమారుగా.
ఎన్ని రోజులంటే 24 రోజులు కాలినడకన వెళ్ళారు. ఇవి కూడా ఇంపార్టెంట్, పెద్ద బిట్ ఇస్తారనమాట. 24 రోజులు 385 కిలోమీటర్లు, 30 రోజులు 207 కిలోమీటర్లు, 15 రోజులు 115 కిలోమీటర్లు అని మనకు కన్ఫ్యూజ్ చేస్తారనమాట. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 24 రోజులు 384 కిలోమీటర్లు లేదా 85 కిలోమీటర్లు అనమాట. ఈ రెండు ఒకటైనా ఒకటిటైనా ఖచ్చితంగా అయితే ఎక్కడా చెప్పలేదు. 384 కిలోమీటర్లని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అనమాట. సో ఈ డేటు అలాగే ఎన్ని రోజులు జరిగింది, ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరిగింది అనేది ఇంపార్టెంట్. చాలామంది తప్పు చేసేది ఏంటంటే దండి మార్చ్ అనగానే అందరూ సడన్గా ఆప్షన్లు ఏం పెట్టేస్తారంటే ఉప్పు సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభమైందంటే దండి అని పెట్టేస్తారనమాట. దండిలో స్టార్ట్ అవ్వలేదు, దండిలో ఎండ్ అయింది. సబర్మతి ఆశ్రమం నుండి స్టార్ట్ అయిందనమాట. అర్థమైందా? ఇది కూడా చిన్న లాజిక్ అనమాట, చిన్న కన్ఫ్యూజన్ చేసి ఇచ్చేస్తారంట. ఉప్పు సత్యాగ్రహం ఎక్కడ స్టార్ట్ అయిందంటే దండి అని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేస్తారు, మనం పుసుకునేటేస్తాం అదే. అర్థమైందా? సో ఏంటంటే సబర్మతి ఆశ్రమం నుండి స్టార్ట్ అయ్యి దండిలో ఎండ్ అయింది ఏప్రిల్ 6. అర్థమైందా? ఎన్ని కిలోమీటర్లు అలాగే ఎన్ని రోజులు అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మళ్ళీ గాంధీజీ రౌండ్ టేబుల్ సమావేశంకి వెళ్తారు. 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం అవుతుంది, 1931లో రెండోది అవుతుంది, 1932లో మూడో రౌండ్ టేబుల్ సమావేశం అవుతుంది. అయితే ఈయన సివిల్ ఒబీడియన్స్ కారణంగా ఈయన్ని 1932లో అరెస్ట్ చేయడం జరుగుతుంది గాంధీజీని. అయితే ఇంతకుముందు దీనికంటే కొంచెం ముందుగా మనం ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే గాంధీజీ రౌండ్ టేబుల్ సమావేశానికి రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తాడు గాంధీజీ. ఇది ఒక్కటే రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే గాంధీజీ హాజరవుతాడు 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో. ఇంకొక బిట్ ఏంటంటే గాంధీజీ మరియు అంబేద్కర్ వెళ్ళిన సమావేశం ఏంటి అని అడుగుతారు అనమాట. ఏంటంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశం 1932. ఈ ఇద్దరు కలిపి ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. అయితే ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం 1930లో అవుతుందని చెప్పుకున్నాం కదా. ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి మన ఇండియా తరపు నుంచి ఎవరు హాజరవరు, ఇది లండన్లో జరుగుతుంది. అలాగే రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ హాజరవుతారు, అంబేద్కర్ హాజరవుతారు, అలాగే ఐఎన్సీ నాయకులు కూడా హాజరవుతారు. అయితే ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది జరుగుతుందన్నమాట. అంటే బ్రిటిష్ వారికి మరియు భారతీయులకి మధ్యన కొన్ని ఒప్పందాల మేరకు వాళ్ళిద్దరు డిస్కషన్ల వల్ల ఈ యొక్క రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ ఇర్విన్ ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశం 1931. ఇది ఇంపార్టెంట్. ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికే అంబేద్కర్ మరియు గాంధీజీ ఇద్దరు అటెండ్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ మరియు అంబేద్కర్ అటెండ్ అవుతారు అనమాట. అయితే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే 3 రౌండ్ టేబుల్ సమావేశానికి ఎవరు అటెండ్ అయ్యారంటే అంబేద్కర్ అనమాట. అర్థమైందా? 3 రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ ఉంటారు. మనకు ఆప్షన్లో గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక రకరకాల పేర్లు ఇస్తారనమాట. ఎవరు 3 రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యారండి. మా అంబేద్కర్ ఒక్కడే 3 రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యారు. అయితే భారతీయులు ఎవరు అటెండ్ అవ్వలేదు. అంటే అప్పటికి భారతీయుల పరంగా అంటే ఐఎన్సీయే కదా. సో ఐఎన్సీలో నాయకులు ఎవరు అటెండ్ అవ్వలేదు, కానీ అంబేద్కర్ అటెండ్ అవుతారు అనమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 3వ రౌండ్ టేబుల్ సమావేశం అవుతుండగా గాంధీజీని 1932లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ? పూణేలో యారాడ్ జైల్లో పెడతారనమాట. ఎందుకు? ఈయన సివిల్ ఒబీడియన్స్ సంబంధించి అన్ని ఉద్యమాలు చేశారు కాబట్టి ఈయనకి అరెస్ట్ చేస్తారు. ఆ యారాడ్ జైల్లోనే అప్పుడు ఏమవుతుందంటే పూనా ఒప్పందం అనేది ఉంటుంది. ఆ పూనా ఒప్పందం ఎవరి మధ్యన అంటే అంబేద్కర్ మరియు గాంధీజీ మధ్యన అవుతుంది. ఎక్కడ అవుతుంది? యారాడ్ జైల్లో అవుతుంది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ గాంధీజీ గారు రిలీవ్ అవుతారు. రిలీవ్ అయిన తర్వాత వ్యక్తిగత సత్యాగ్రహం చేస్తారనమాట. చూసావా? 3 స్టేజ్ల్లో ఈయన ఉద్యమాలు చేశారనమాట. ఫస్ట్ మనం చూసుకుంటే పిలుపునిచ్చేవారు, రెండోది
వెళ్ళి దగ్గరుండి చేపించేవారు. ఉప్పు సత్యాగ్రహం దండి మార్చిలో దగ్గరుండి చేపించారు. ఇప్పుడు మూడో పార్ట్గా ఇతనిలో నుండి బయటకు వచ్చింది ఏంటంటే వ్యక్తిగత సత్యాగ్రహమే చేయడం మొదలుపెట్టాడు అనమాట. అంటే ఎవరితో సంబంధం లేకుండా గాంధీజీ మౌన పోరాటం ఒక్కడే చేయడం మొదలుపెట్టాడు. ఇది ఎప్పుడు మొదలుపెట్టాడంటే 1940లో వ్యక్తిగత సత్యాగ్రహం చేసాడు అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1942లో మనకు అందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్, క్విట్ ఇండియా ఉద్యమం. ఇది భారతదేశ స్వాతంత్రోద్యమానికి ఒక చాలా ముఖ్యమైనటువంటి ఉద్యమం అనమాట. ఇదే లాస్ట్ ఉద్యమం అని కూడా చెప్పవచ్చు. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. భారతదేశం నుండి వదిలి వెళ్ళిపోండనే గాంధీజీ అన్నాడు. ఏ ఉద్యమంలో అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో. ఎప్పుడు జరిగింది? 1942లో జరిగింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకా గాంధీజీ నార్మల్గా లాస్ట్ అయిపోయింది. అలాగే మనకి 1947లో స్వాతంత్రం వస్తుంది. ఇంకా 1948 జనవరి 30, 1948న గాంధీజీని నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి చంపడం జరుగుతుంది ఢిల్లీలో. అయితే నాథూరామ్ గాడ్సే ఎందుకు చంపడం జరుగుతుందంటే మనకి 1947లో పార్టీషన్ అవుతుంది. పాకిస్తాన్ మనం విడిపోతాం. భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోతుంది. అయితే పాకిస్తాన్కి అనుగుణంగా కొన్ని ఫేవరబుల్గా అతను డబ్బుని సాయం చేయడం కానీ లేకపోతే కొన్ని ఆహార ధాన్యాలు పంపడం కానీ చేసాడనమాట. అంటే చేయించడానికి కారణమయ్యాడు ఎవరు? గాంధీజీ. ఇన్ని రోజులు మనం భారతదేశంలో బతికారు, ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎలాగ బతుకుతారని అతను సదుద్దేశంతో పాకిస్తాన్ వారికి సహాయ సహకారాలు అందించడానికి చేయడం వల్ల ఈయన పత్రికల్లో కొంచెం మిస్లీడ్గా రాశారు ఇతని మీద, గాంధీజీ మీద. ముస్లిమ్స్కి ఇతను సపోర్ట్ చేస్తాడని, ముస్లిం పట్ల ఎక్కువ అభిమానస్తుడని పేపర్లో కొంచెం నెగిటివ్గా రాయడం. దాన్ని నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి చాలా బలంగా తీసుకున్నాడు. ఈయన తీసుకున్న బలహీనతమైన నిర్ణయాల వల్ల భారతదేశ సంపదని ముస్లిమ్స్కి ఇస్తున్నాడని నాథూరామ్ గాడ్సే చాలా కోపానికి గురైపోతాడు అనమాట. అప్పుడు ఇతన్ని ఢిల్లీలో ఉదయం 5:30 ఆ టైంలో చంపేయడం జరుగుతుంది. గన్తో కాల్చి చంపేస్తాడనమాట. ఇది గాంధీజీ యొక్క పూర్తి సమాచారం, ఆయన చేసినటువంటి ఉద్యమాలు, అలాగే ఆయన ఏం ఉద్యమాలు చేశాడు, ఎంత కృషి చేశాడు అనేది మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క నోట్స్ని మీరు చాలా నీట్గా రాసుకోండి. లేకపోతే అప్పుడప్పుడు వారంకి ఒకసారి లేదా ఎప్పుడైనా ఎగ్జామ్స్ ముందుగానే ఈ వీడియో మొత్తం ఒకసారి మీరు చూసినట్లయితే, నాకు తెలిసి ఈ వీడియో చూసడం కంటే ఒకరోజు కూర్చొని ప్రతి ఒక్కటి డీటెయిల్గా రాసుకుంటే మంచిది. ఇది ఎందుకంటే నేను అక్కడ ఇక్కడ కలెక్ట్ చేసి ఒక స్టాండ్ బైగా రాశాను అనమాట. పర్టికులర్గా 1 by 1 మీకు ఇంత నోట్స్ ఎక్కడో కోచింగ్ సెంటర్లో 10,000, 15,000, 20,000 ఇస్తే మాత్రమే చెప్తారనమాట. ఇంత ఇన్ఫర్మేషన్ దొరకడం చాలా కష్టం అనమాట. సో దీన్ని మీరు చాలా ఒకరోజు మంచిగా రాసుకొని బుక్లో పెట్టుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది. ఇంకా ఏం చెప్పాలంటే, మీరు ఈ యొక్క వీడియోని నచ్చితే షేర్ చేయండి. అలాగే కొన్ని కామెంట్స్ రూపంలో కూడా చెప్పండి, ఎలా చెప్తున్నాను, ఎక్కడ ఏమైనా వదిలేస్తున్నానా, ఇంకే టాపిక్స్ మీద మీకు చెప్పాలి, ఏ టాపిక్స్ ఇంట్రెస్ట్గా మీకు ఉన్నాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇవన్నీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. సో ఇంక మరి లాస్ట్లో చెప్పాల్సింది ఏంటంటే, మరి ఛానల్ కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ అయి ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.